హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీత సుబ్రహ్మణ్యం అండి. మన ఇంటికి బాగా ఎండలో పడి ఎవరైనా వస్తే ఏ కూల్ డ్రింకో ఇవ్వకుండా ఇలా సింపుల్గా తెలంగాణ స్టైల్లో చాష్ చేసి ఇవ్వండి. పెద్దవాళ్ళైతే నీ కడుపు చల్లగా ఉండమ్మా అని మనల్ని దీవించిన, చిన్నపిల్లలు వచ్చేసి థ్యాంక్ యూ ఆంటీ నా పొట్ట చల్లగా అయింది అని చెప్తే ఎంత బాగుంటుందో కదా. అందుకే చాస్ అంటే పెద్దగా ఏం లేదు. తెలంగాణ స్టైల్లో దీన్ని చాస్ అంటారు, ఆంధ్ర స్టైల్లో వచ్చేసి మసాలా మజ్జిగ అంటారు. ముందుగా ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందు చూసేసుకుందాం. ఏం లేదు, పెరుగు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, అంతే. ఒక జార్ తీసుకొని దానిలో చక్కగా పెరుగు వేసుకోవాలి. ఒక గిన్నెడు. మనకి తిక్కగా కావాలంటే ఎక్కువ పెరుగు వేసుకోవాలి, లైట్గా కావాలంటే తక్కువ పెరుగు వేసుకోవాలి. దానిలో కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా ఉప్పు, ఇవన్నీ వేసుకొని ముందుగా వాటర్ పోసుకోకుండా చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. తర్వాత మూత తీసుకుని కొద్దిగా గ్లాస్లో కొంచెం నీళ్లు పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవడమే. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుంటాం కదా, బై ఛాన్స్ ఉప్పు సరిపోకపోతే సాల్ట్ చూసుకొని కొంచెం వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చల్లగా వేడివేడిగా ఎండలో వచ్చి ఇలా చల్లగా మజ్జిగ తాగితే కడుపు ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇదేమి బాగా మంచి ఇదేం కాదు, టఫ్ అయిన రెసిపీ కూడా కాదు, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేయండి. ఇంతకీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు సునీత సుబ్రహ్మణ్యం. బాయ్ బాయ్.